దాని పిన్ వీక్ ఇట్లా పెట్టిపోయా డిసైడ్ చేసి సీఎం మెసేజ్ అంతవరకు ప్రెస్ వర్క్ టీమ్ చేస్తాను. వాళ్ళకి అందరూ సీనియర్ న్యూస్ పేపర్ స్టాఫ్ రిపోర్టర్స్కి మరి ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము రేపు 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు రచ్చబండ ప్రోగ్రాం ఇచ్చింది, మీకు అందరికీ తెలుసు. మరి రేపటి నుంచి వెళ్ళేటువంటి ప్రోగ్రాంలో దాదాపుగా మనం 54 మండలాలు, 5 అర్బన్ మున్సిపాలిటీస్, మొత్తం 59 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు కొన్ని ఇవ్వటం, కొన్ని రాకుండా పోవటం, అది పరిపాటి. కానీ ఇప్పుడు డిఫరెంట్గా ఇటీవల రైతులకంతా 1000 కోట్ల పైన డిస్ట్రిబ్యూషన్ చేయటం జరిగింది లాస్ట్ మంత్. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన 1 మంత్ లోపలే. ఇప్పుడు మరి కూడా 1500 కోట్ల రూపాయల కన్నా ఎక్కువగా లేని వారికి, పెన్షన్స్ లేని వారికి, మరి లబ్ధిదారులైన అందరికీ, లబ్ధిదారులు కాని వాళ్ళందరికీ, అర్హత ఉండి లబ్ధిదారులు కాని వాళ్ళందరికీ ఇచ్చే అవకాశాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రేషన్ కార్డ్స్ 22,000 కొత్తగా ఇస్తారు. మరి ఇంకేమైనా ఉంటే అంటే ఇప్పుడు మనతో ఉండే అవైలబిలిటీ లిస్టు ప్రకారం ఇచ్చేస్తున్నారన్నమాట. పెన్షన్స్ 3,000 మందికి, హౌసింగ్ 13,000 మందికి, మరి పావలా వడ్డీ 2,46,000 మంది. దీంట్లో ఒకటి అర్బన్లో ఫ్లడ్ విక్టిమ్స్కి అంతా పావుల వడ్డీ ఇస్తామంటారు. దానిలో వెరిఫై చేసి ఫ్లడ్లో పావుల వడ్డీ వ్యాపారస్తులకు అంతా 50,000 మంది చిన్న వ్యాపారస్తులందరికీ ఇస్తారని జీవోరా ఇష్యూ చేయించాం. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయలేదు, ఇంతవరకు చేయలేదు. సో అది ఎవరైనా నోటీస్కి వస్తారో తీసుకురండి. అది మీరు దీంతోనే ముగిస్తే బాగుంటుంది. అంతా ఉంది సార్. టోటల్గా జీవో ఇచ్చినాక వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది. సో దాన్ని మనీ ఇట్ హ్యాస్ టు బి పేడ్ బ్యాక్. వీళ్ళకి ఎట్లా ఇస్తారో పావులా వడ్డీ అనేది ఏదైనా సరే పెండింగ్ ఉంటే అమౌంట్ అంతా ఇచ్చే కార్యక్రమం ఇది. సో ఇట్ హ్యాస్ టు బి డన్ 100%. సో వరదల్లో బాధితులు కూడా పావులా వడ్డీ ఇస్తామని మాట ఇచ్చింటేమి. సో దాన్ని కూడా ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసే రీతిలో ఇప్పుడు ముందుకు వెళ్తాం. అభయహస్తం ఉంది. టుడే ఇట్ హ్యాస్ టు గో. మీరు అందరు అవుట్డోర్స్ కూర్చోండి, మాట్లాడండి. మీకు దయచేసి అందరితో ఉన్నాయంప జిల్లావి. ఏమన్నా హైదరాబాద్ నుంచి రాకుండా ఉంటే చూస్తాం. జిల్లాలు కూడా ఇస్తాం సార్. ఎక్కడ పోతాం, జిల్లా ప్రోగ్రాంలు ఉన్నప్పుడు ఇస్తాం.
స్టేట్ లెవెల్లో ఎక్కడ పోయినా పట్టుకునే దానికి వస్తుంది. దాంట్లో వాళ్ళు వెరిఫై చేసి ఇచ్చిండేవి 3,000 ఇచ్చారు. ఇప్పుడు 2,970 అంటే 3,000, ఇంకా 2,620కి మళ్ళీ వాళ్ళు సెకండ్ టైం థర్డ్ చెక్ చేసి మళ్ళీ ప్రోగ్రామ్ ఇస్తారు. మినిమం బేస్మెంట్ లెవెల్ అనేది నుంచే స్టార్ట్ అవుతుంది పేమెంట్స్. బేస్మెంట్ లెవెల్ వరకు వారు చేయాలా. సో బేస్మెంట్ లెవెల్ నుంచి ఉండేవి అని రాయాలా, బేస్మెంట్ లెవెల్ నుంచి వచ్చిండేవంతా ఇచ్చేస్తారు. సో బేస్మెంట్ లెవెల్ పైన ఉండేవేవో కొన్ని లెఫ్ట్ ఓవర్ ఉంటాయి, అవరే ఇంక్లూడ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అంటే జగన్వర్గం ప్రాంతంలో ఏమన్నా జరుగుతుందా లేదా? ఏదైనా ప్లేసెస్ ఉంటే చెప్పండి, మాకేమో అట్లేం లేదు. మీకు ఏమైనా తెలిసిండేది, మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పచ్చు పెద్దవాళ్ళు. ఇంకోటి సార్, మనకి ఉపాధి హామీ పథకంలో గతంలో కూలీ పనిదినాలు 100 రూపాయలు ఉన్న రోజుల్లోనే అవినీతి జరిగింది. ఇప్పుడు 125 రోజులు పనిదినాలు పెరుగుతున్నాయి, 121 రూపాయలు కూలీ పెరుగుతుంది. ఈ అవినీతి మనం అంటే ప్రధానంగా ఎట్లా దానిపైన నేను ఆన్సర్ చేయలేదు. దీనికి థంబ్ రూల్ పెట్టుకొని కంప్యూటరైజ్ చేసుకొని చాలా ప్రొఫెషనల్గా పోయినా మనకు నేషనల్లో అవార్డు వచ్చింది మా జిల్లాకు. సో అవర్స్ ఈజ్ ఎగ్జాంపుల్ టు ది అదర్ డిస్ట్రిక్ట్స్, అదర్ స్టేట్స్ ఆల్సో. సో అది ఇంకా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసే దాంట్లో ఉన్నారు. ఇప్పటికి ఏమంటే ఆ గ్రూప్ లీడర్ అక్కడ పోయి హ్యాండ్ ప్రింట్ చేసుకొని వాళ్ళు ఫోన్ చేసి నంబర్ చెప్పినాక ఇస్తారు. ఇంకా ఏమన్నా ఇంకా రిటర్న్ చేసే దాంట్లో పోతున్నారు. దిస్ ఈజ్ ఏ హిస్టారికల్ థింగ్. అవును సార్, ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు రచ్చబండ కార్యక్రమానికి వస్తున్నారు. ఫస్ట్ జుపాల్ బంగ్లా గ్రామంలో రచ్చబండ కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన తర్వాత మన కర్నూలు నగరంలో కూడా అర్బన్ రచ్చబండ కార్యక్రమం పబ్లిక్ మీటింగ్ ప్లేస్ ఉంది, అక్కడికి పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడ అయిపోయిన తర్వాత మహబూబ్ నగర్కి వెళ్లే ముందు మనకు ఫ్లడ్ హౌసింగ్ కాలనీ TV9 వాళ్ళ సహకారంతో కొంత బిల్డింగ్స్ కట్టాము, వాటిని కూడా ఇనాగ్రేట్ చేసి వెళ్తారు. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చాలా యాంగ్జైటీతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం అని వచ్చిన 2వ నెలలోనే ఈ కార్యక్రమాన్ని అనౌన్స్ చేయటం జరిగింది. మొట్టమొదటి నెలలో రైతులకు వారి కాంపెన్సేషన్ 1,500 కోట్ల రూపాయల వరకు అనౌన్స్ చేయటము, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటము ఏకదాటిగా జరిగిపోయింది. అలాగే ఇప్పుడు కూడా 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడితో మరి లబ్ధిదారులందరికీ ఉన్న అప్లికేషన్స్ అంటే వారితో రెడీగా ఉండి స్క్రూటినైజ్ అయిన వాళ్ళందరికీ 1,500 కోట్ల రూపాయలతో పంచడం అనేది కార్యక్రమం మొదలుపెట్టారు. అందులో భాగంగా కర్నూలులో రేషన్ కార్డ్స్ ఒక 22,000 మందికి, పెన్షన్స్ ఒక 3,000 మందికి, హౌసింగ్ 13,000 మందికి, పావుల వడ్డీ 2,46,000 మంది, ఇంకా ఫ్లడ్ ఎఫెక్టెడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 10,000 మంది యాడ్ అవుతారు. సో అలాగే వైఎస్ఆర్ అభయహస్తం 36,000 మంది, ఆరోగ్యశ్రీ 22,000 మంది, ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ ఉపాధి పథకం 85,000 మంది. ఇవన్నీ ఒకదాన్ని మించింది ఒకటి. అంటే ఆరోగ్యశ్రీ కావాల్సిందే, బతికేదానికి ఉపాధి పథకం కావాల్సిందే, మరి జాబ్ ఆపర్చునిటీ, పెన్షన్స్, ఉండేదానికి ఇల్లు, మరి ఇవన్నీ ఒకదానికి ఒకటి ఉండాల్సిందే. రేషన్ కార్డు కన్సెషన్లో ఫుడ్ అవైలబిలిటీ, ఇవన్నీ ఒకదాన్ని మించి ఒకటి స్కీము ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు వచ్చే కార్యక్రమం ఇది. సో ఇవి ఇప్పుడు మేము చెప్పిండేవంతా పంచడం జరుగుతుంది. ఈ 24 నుంచి 12వ తారీఖులో పంచడాలు జరుగుతాయి. ఇన్ ది మీన్ వై ఇంకా కొన్ని స్క్రూటినీలో ఉన్నాయి. మళ్ళీ అలాగే ఇంకా ఏమన్నా వచ్చిన అప్లికేషన్స్ అంటే 100 రూపాయలు వచ్చే కార్యక్రమం మీ అందరినీ ప్రజలందరూ రిక్వెస్ట్ చేసేది ఏమంటే పక్కన ఉండే వాళ్ళకి ఎవరికైనా రాకుండా ఉంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఈ అప్లై చేయించి వాళ్ళకు కూడా వచ్చే విధానంలో పోండి. ప్రభుత్వం 100 రూపాయలు ఇవ్వాలనుకొని ముందుకు వెళ్తున్నది. ఇటువంటి కార్యక్రమాలు ఎలక్షన్ ముందు వస్తున్నాయి. అట్లా కాకుండా ఇప్పుడే ఆయన వచ్చిన 2వ నెలలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న 2వ నెలలోనే ఇది అనౌన్స్ చేయటము, ఇవ్వటము, ఇవంతా మనం అదృష్టంగా భావించి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం.